నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక జనరల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి ఈరోజు ప్రత్యేకత? మే నెల మొదటి ఆదివారాన్ని నవ్వుల దినోత్సవంగా చెప్తారు. నవ్వుల దినోత్సవం అంటే ఏంటి? లాఫ్టర్ డే. అంటే ప్రపంచ నవ్వుల దినోత్సవంగా ఈ రోజున చాలా చక్కగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. నవ్వుల దినోత్సవం ఏమిటి, దీనివల్ల ఏమిటి లాభం అన్నది కూడా చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా లాభం ఉంటుంది దీనివల్ల. ఎందుకంటే నవ్వడం అనేది ఒక భోగం అంటారు, అలాగే నవ్వించడం అనేది ఒక యోగం అంటారు. నవ్వలేకుండా బాధపడుతూ ఉండే వాళ్ళది అది ఒక రోగం అని కూడా అంటారు. ఇదే ఒక కవి చెప్పడం జరిగింది. అలాగే నవ్వడం అనేది లైఫ్లో చాలా ముఖ్యమైన విషయంగా మనం తీసుకొని దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఇది ఎప్పుడు మొదలైంది అన్న విషయాన్ని చూద్దాం. 1998 జనవరి 10 ఆ సమయంలో మహారాష్ట్ర బొంబాయిలో మదన్ కటారియా అనే డాక్టరు ఈ యొక్క నవ్వుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తే ఎలా ఉంటుందని మొట్టమొదట అప్పుడు సెలబ్రేట్ చేయడం జరిగింది. అప్పుడు దాదాపు 15,000 మంది అందులో పాల్గొనడం జరిగింది. అది వ్యక్తి మీద ఈ నవ్వుల యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఒకటి, దానివల్ల లాభాలు ఏంటి అన్న విషయాలు, ఆ రోజున జనరల్గా ఏం చేస్తూ ఉంటారు అన్నట్టుగా మనం అక్కడ తెలుసుకుంటాం. అంటే ఫ్రెండ్షిప్ డే లాగా, మదర్స్ డే లాగా, విమెన్స్ డే లాగా ఇది కూడా ఒక నవ్వుల దినోత్సవం అనేది ప్రవేశపెట్టారు. చాలా చూస్తే మనం చాలా ఊళ్ళల్లో, ముఖ్యంగా ఏ ఊళ్ళో అయినా లాఫింగ్ క్లబ్స్ అనేవి, అలాగే స్టాండప్ కామెడీస్ అనేవి, అలాగే జోక్స్ అనేవి ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఎక్కువ శాతం నవ్వు అనే దానికి అవకాశం ఇస్తారు. కామెడీ, చాలామంది ఎక్కువ కామెడీ పిక్చర్స్ని కూడా లైక్ చేస్తుంటారు. ఎందుకంటే మనిషి జీవితంలో స్ట్రెస్ అనేది చాలా అధికంగా ఉంటుంది. అంటే వారి యొక్క జీవన విధానం కావచ్చు, వారి యొక్క బాధ్యతల రీత్యా, వారి యొక్క చదువులు, కెరీరు, లైఫ్ స్టైలు, వారి యొక్క నిత్య జీవితంలో పరిగెత్తే విధానంలో చాలా స్ట్రెస్ లెవెల్స్ అధికంగా ఉండి వాళ్ళ మీద వాళ్ళకి ఒక శక్తి అనేది కానీ, వాళ్ళ కోసం వాళ్ళ టైం కేటాయించుకోవడం కానీ ఉండకపోవడం, లేకపోతే హ్యాపీ మూమెంట్స్ అనేవి లేకపోవడం, దాదాపుగా వాళ్ళు చాలా ముఖ్యమైనవి లైఫ్లో మర్చిపోయి ఇలాంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ లాఫ్ అనే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, దీనివల్ల ఏమవుతుందంటే నవ్వడం వల్ల నవ్వడానికి సంబంధించిన యోగాని కూడా ఆయన చెప్పడం జరిగింది. లాఫింగ్ యోగా అనేది ప్రవేశపెట్టడం అనేది, దానివల్ల ఎక్కువ ముఖంలో కండరాలకి సంబంధించి అది ఇదవ్వడం, తర్వాత ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవ్వడం, దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గడం, దానివల్ల మనిషికి ఆనందం, ఆసక్తి అనేవి లభించడం, దాంతో మానసికంగా ఉల్లాసంగా ఉత్తేజంగా ఉండడం, దానివల్ల ఏమవుతుందంటే సంబంధ బాంధవ్యాలు ఫస్ట్ ఇలాంటి లాఫింగ్ క్లబ్స్ కానీ లేకపోతే ఈ నవ్వడం, దీనివల్ల ప్రతిరోజు కనీసం కొంతసేపు నవ్వడం వల్ల శరీరంలో అనేక పెయిన్స్ కానీ, కండరాలు ఇదవ్వడం కానీ, ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయని ఆయన యొక్క విధానం. దానివల్ల ఆయన ఏం చేశారంటే అన్ని రకాల రోజులు ఉన్నట్టుగానే ఎందుకు ఇలాగా నవ్వుల దినోత్సవంగా ఉండకూడదు, ఆ రోజున అందరూ చేరి వారి విధానాల్లో ఇతరులను నవ్వించడం కానీ, ఒక కామెడీ చేయడం కానీ, లేకపోతే స్టాండప్ కామెడీలా కానీ, లేకపోతే ఒక జోకుల ద్వారా కానీ, లేకపోతే వాళ్ళకి ఎవరికి ఏ విధానంలో వస్తే ఆ విధానంగా చేయడం, దానివల్ల ఏమవుతుందంటే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో, అంటే ముఖ్యంగా ఆరోగ్యం అంటే ఏంటి, మనిషికి 2 రకాల ఆరోగ్యాలు. ఒకటి ఎక్కువ శాతం మానసిక ఆరోగ్యం, రెండోది వచ్చేప్పటికి శారీరక ఆరోగ్యం. రెండు కూడా ఇంపార్టెంటే. ఆరోగ్యం అనేటప్పటికీ మానసికంగా బాగుండకుండా శారీరకంగా బాగున్నంత మాత్రాన అది ఫుల్ఫిల్ అవ్వదు. కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది వ్యక్తికి ఎలాగైతే అన్ని కోణాల్లోనూ ఉండాలో, అలాగే ఆరోగ్యం అనగానే మెంటల్, ఫిజికల్ 2 హెల్త్లు చాలా ముఖ్యం. 2 హెల్త్లు ఎప్పుడు లభిస్తాయి మనిషికి? ఫ్రీ మైండ్ ఉన్నప్పుడు, నవ్వుతూ ఉన్నప్పుడు, ఆనందం ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, అప్పుడు మెంటల్ హెల్త్ అనేది బాగుంటుంది. ఎప్పుడైతే మెంటల్ హెల్త్ అనేది బాగుంటుందో ఆటోమేటిక్గా ఉత్సాహంతో ఫిజికల్గా కూడా ఏదైనా చేయడానికి, ఏ పనైనా చేయడానికి, ఎక్కడ అలాగా డల్గా ఉండకుండా ఉత్సాహంగా ఉండడానికి కూడా చాలా వరకు అది తోడ్పడుతుంది. అది ఎప్పుడు లభిస్తుంది? మామూలుగా అయితే మనం జనరల్గా వాకింగ్ చేయడము, లేకపోతే ఏదైనా ఎక్సర్సైజులు చేయడం, వీటితో మనం ఫిజికల్ హెల్త్ అనేది గెయిన్ చేస్తాం. మామూలుగా ప్రతిరోజు కూడా మార్నింగ్ లేవడం, ఎక్సర్సైజులు చేయడం, లేకపోతే ఎవరన్నా ఏదైనా జిమ్కి వెళ్ళడం, ఇవన్నీ దీంతో ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగే మెంటల్ ఎక్సర్సైజ్ అనే దానికి ఏ రకంగా మనిషికి ఏదైనా మానసికంగా ధ్యానం చేయడం, యోగా, మెడిటేషన్, వీటితో పాటుగా నవ్వు అనేది కూడా వన్ ఆఫ్ ద ఎమోషన్. అంటే నవ్వడం బట్టి దాని యొక్క ఇంపాక్ట్ వల్ల మనసు కొంత ప్రశాంతత, తేలికపడడం,
ఎక్కడెక్కడ ఉన్న మనసులోను కానీ శరీరంలో ఉండే పెయిన్స్కి రిలీఫ్ రావడం, ఇందాక మనం అనుకున్నట్టుగా ఎండార్ఫిన్స్ మొదలైనవి రిలీజ్ అవ్వడం బట్టి మనిషికి మంచి హార్మోన్స్ ఉత్పత్తి కావడం, ఆ హార్మోన్స్ మంచివి ఉత్పత్తి అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ప్రెషర్ అనేది రిలీఫ్ అనేది ఏర్పడిన తర్వాత చేసే పనిని చాలా కుతూహలంగా ఉత్సాహంగా చేయడానికి ఆసక్తి అనేది ఉంటుంది. మనమే ఆలోచిస్తే ఏదైనా పని చేసేటప్పుడు స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నప్పుడు మామూలుగా యోగాలో చెప్పినప్పుడు కూడా ఒక నిమిషం లేచి అటు ఇటు నడవమని, పిల్లలు చదువుకునేటప్పుడు కూడా మైండ్ స్థిమితంగా లేకపోతే అది కొంతసేపు లేచి అటు ఇటు నడవండి అని చెప్పినట్టుగానే ఈ రకమైన సమస్య, అంటే సమస్యని కాదు, ఈ యొక్క ప్రెషర్ ఏదన్నా ఉండి మానసికంగా ఒత్తిడి అనేది అధికంగా ఉండి దేని మీద దృష్టి కేటాయించలేక ఎప్పుడు నిర్లిప్తంగా ఒకే పనిలో ఉంటూ మనిషి జీవితకాలం దాంట్లోనే ఉంటూ ఇబ్బందులు పడుతున్నప్పుడు కొంత రిలీఫ్ అనేది వ్యక్తికి రావాలి. అది ఏ రూపంలో వస్తుంది? వన్ ఆఫ్ ద భావోద్వేగంగా మనం చెప్పుకున్నాం. అంటే కోపం కానీ చికాకు కానీ అన్ని ఎమోషన్స్లోనూ ఇది కూడా ఉద్వేగాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఉద్వేగమైన ఈ నవ్వుని కనుక ప్రాపర్ వేలో ఉపయోగించుకోవడం బట్టి, అంటే హాయిగా నవ్వుకోవడం, ఆ నవ్వుకోవడం అనేది ఏంటి? బంధుమిత్రులు, స్నేహితులు, ఇష్టపడిన వ్యక్తులు వాళ్ళతో ఒక చక్కటి జోకుల రూపంలో కానీ ఏదైనా ఒక మంచి కామెడీ సినిమా చూసినప్పుడు కానీ ఈ రకంగా చేసుకోవడం బట్టి ఏమవుతుందంటే మనిషికి ఒక రకమైన ఉత్సాహం ఏర్పడుతుంది. ఆ ఉద్దేశంతో ఆయన ఏం చేశారు, మదన్ కొఠారి అన్న ఆయన ఫస్ట్ దీన్ని 1998 జనవరి 10న ప్రవేశపెట్టినప్పుడు తర్వాత అనుకున్నారన్నమాట, అది కాదు, ఇది చలి టైం కదా, అంటే మహారాష్ట్రలో కదా వీళ్ళు ఇది చేసింది మొదట, కాబట్టి ఇలా కాదు, కొంచెం మనం దీనికి వేరే సమయాన్ని కేటాయిద్దాం అనుకున్నప్పుడు అప్పుడు వీళ్ళు మేలో మొదటి ఆదివారాన్ని దీనికని కేటాయించారు. అంటే ఈ రోజున అందరూ రకరకాల సంస్కృతులు, రకరకాల మనుషులు, రకరకాల ఏజ్ గ్రూప్స్ అందరూ కూడా కలిసి ఈ నవ్వుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ రోజున అందరూ కూడా ఎవరి టాలెంట్ ప్రకారం వాళ్ళు, ఎవరైనా కొందరు కామెడీ చేయగలిగినా, లేకపోతే కామెడీ జోక్స్ వేసినా, కామెడీ పిక్చర్స్ గురించి మాట్లాడినా, లేకపోతే స్టాండప్ కామెడీ చేసినా, ఏది చేసినా కూడా ఇది. అలాగే దానికి సంబంధించిన యోగా, దానివల్ల మొహంలో కండరాలకు సంబంధించి కానీ, అలాగే అన్ని రకాలుగా మొహం ఎప్పుడైతే మనం నవ్వినప్పుడు మామూలప్పటికి రెండింటినీ కంపేర్ చేసుకొని ఏ వ్యక్తి అయినా చూసుకున్నప్పుడు మొహంలో ఒక రకమైన ఆకర్షణ, అందం అనేది నవ్వు మొహంతో చూసినప్పుడు కలిగేదానికి, లేకపోతే వ్యక్తిలో ఒక కోపం ఇది ఇలాంటివి ఉన్నప్పుడు వారి ఫేస్ చూసినప్పుడు కలిగే భావానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో నవ్వడం బట్టి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వ్యక్తులకి స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. వ్యక్తులకి ధైర్యంగా ఇతరులు వచ్చి ఫ్రీగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. నవ్వుమొహంతో ఉండే వాళ్ళని తొందరగా ఏదైనా వాళ్ళు అనుకున్నవి సాధించడానికి చిరునవ్వుతో ఏదైనా సాధించుకుంటారు. కాబట్టి నవ్వుకి చాలా విలక్షణమైన విశిష్టమైన స్థానం అనేది ఉంది కాబట్టి మనిషి జీవితంలో దాంతో సంతోషాన్ని తను పెంపొందించుకోగలడు. కాబట్టి మానసిక శారీరక ఆరోగ్యాలని పెంచుకుంటూ అనారోగ్యాలని దరిచేయనీయకుండా ధైర్యంగా స్థిమితంగా ఉంటూ చూసేవాళ్ళకు కూడా దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అనే ఒక ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా ఈ విషయంలో తప్పకుండా ఈ నవ్వుల దినోత్సవం అనే దాంట్లో పార్టిసిపేట్ చేయాలి, దాన్ని ఒక ఇదిగా చేసుకోవాలని చెప్పి ఆయన మే ఫస్ట్ వీక్లో వచ్చే ఆదివారాన్ని కేటాయించడం జరిగింది. అందుకని ఈ రోజున ఏం చేస్తారంటే చాలా చోట్ల ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే సరదాగా జోక్స్ పంపించుకోవడమో, గ్రీటింగ్స్ రూపంలోనో, లేకపోతే ఒకరితో ఒకళ్ళు ఏదైనా అందరూ కలిసి కుటుంబ సభ్యులందరూ కూర్చుని కామెడీ సినిమా చూడడం, అంటే దానికి ప్రత్యేకమైన థీమ్ అనేది ఏమి ఉండదు. దీనికి ఏంటంటే థీమ్ అంటే ఏంటంటే మొత్తానికి అందరూ ప్రశాంతంగా మానసిక ఉద్వేగాలకి లోను కాకుండా సంతోషంగా ఉండాలి, అలాగే ఒకరితో ఒకరు ఇరిటేషన్స్కి లోను కాకుండా ఉండాలి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి, ఆనందంగా ఉండాలి. దాని యొక్క మెయిన్ క్రైటీరియా అది. ఆయన ఆ ఉద్దేశంతోనే దాన్ని పెట్టాడు. అలాగే నవ్వుకి సంబంధించిన యోగాను కూడా పెట్టాడు. అందుకే ఇప్పుడు చూస్తే దేశ విదేశాలే కాకుండా అన్ని ఈవెన్ మనకు కూడా ఇక్కడ చాలా లాఫింగ్ క్లబ్స్ ప్రతిరోజు కొంతసేపు నవ్వడం అనేది ఒక ఇదిగా పెట్టుకొని హ్యాపీనెస్ అనేది క్రియేట్ చేసుకుంటూ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకుంటూ ముందుకెళ్ళడానికి నవ్వుల దినోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుంది. మరొక్కసారి అందరికీ నమస్కారం, అందరికీ నవ్వుల దినోత్సవం శుభాకాంక్షలు.